ఈరోజు మళ్ళీ మామిడికాయ పచ్చడి మా చెల్లి వాళ్ళ ఆడబిడ్డకు చెల్లి ఇద్దరికి పనికొచ్చేలాగా తినడం కోసం ఫ్రెండ్స్. పచ్చడి ఇది మళ్ళీ సంవత్సరం పచ్చడి కాకుండా తినడం కోసం వాళ్ళకి ఇష్టం అనమాట. మామిడికాయ పచ్చడి అంటే ఇష్టం అనమాట. అందుకు మళ్ళీ ఒక 24 కాయలు తెచ్చారు. కాయలు నీట్గా తుడిచేసి ఇక్కడ ఒకటి క్లాత్ మీద పెట్టేస్తున్నాను అనమాట. పెట్టేసుకున్నాక కొంచెం తుడుచుకొని తడి లేకుండా అప్పుడు మళ్ళీ మనం కాయలన్నీ కోసేసుకున్నాము. ఆ వీడియో కూడా ఫుల్ వీడియో పెడతానమాట. చూసి ఎవరైనా కొత్తగా పచ్చడి పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు ఈజీగా. అప్పుడు పాతకాలంలో కొలతలు తూకాలు వేసేవాళ్ళు, దడాలు అట్లా కాకుండా మా అమ్మ వాళ్ళ కాలంలో అలా కాకుండా మనము గిన్నెలతో కొలత పెట్టేసుకుంటాం అనమాట. ఫ్రెండ్స్ అన్ని కాయల్ని నీట్గా వీళ్ళకి అసలు దీంట్లో నుంచి రసం వస్తుంది అనమాట. ఆయిల్ లాగా అలా లేకుండా బాగున్నాయి కాయలు. పచ్చడి కాయలే, చిన్న అచ్చడికాయలు. నీట్గా కట్టేసుకొని కూర్చేసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇందాక మామిడికాయలన్నీ కడిగాను కదా, నీట్గా తుడిచిపెట్టామన్నమాట. క్లాత్తో ఆరిపోయాయి బాగా. ఇప్పుడు ముక్కలు అనేది ఈ సైజులో మనం తినేలాగా ఉండేలాగా ఈ సైజులో కట్ చేసుకున్నాము. ఇది ఒక మామిడికాయ కట్ చేసుకున్నాము. ఇలా ముక్కలన్నీ ఈ సైజులో కోసుకున్నా ఉంటే చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా తినడానికి వీలుగా ఉంటుంది. మరీ పెద్ద ముక్కలు అలా కాకుండా చిన్న ముక్కలు అయితే అందరికీ తినడానికి పడేయకుండా తింటారనమాట. పెద్ద ముక్కలు అయితే ఒక్కొక్కరు తింటారు, ఒక్కొక్కరు తినరు. కాబట్టి కొందరికి ఇష్టం ఉండదు, కొందరు ఇష్టంగా తింటారు మామిడికాయ. కాబట్టి చిన్న ముక్కలే తీసాను, ఇంతకన్నా పెద్ద ముక్కలు అవసరం లేదు. ఇదైతే పండినట్టు కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇది కొంచెం తీయగా ఉంది కాయ. ఒకటి